హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రిషిరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. హాయ్ చెప్పండి. హలో ఫ్రెండ్స్. ఇంకా ఇంకే ఉంటుంది నువ్వు వచ్చి డ్రైవింగ్ చేసి మాట్లాడతా. సరే, నేను డ్రైవింగ్ చేస్తే ఎలాగెళ్తాము. సో ఈ రోజు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామంటే హెన్షికకి అయితే తీసుకొని వెళ్ళట్లేదు, ఇద్దరిని మేనేజ్ చేయడం అవ్వదండి. అందుకనేసి వాళ్ళ బాబాయ్ దగ్గర అయితే ఇంట్లో వదిలేసాము. ఇప్పుడు మేము బయటికి వెళ్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే బాబుకి ఆధార్ కార్డ్ చేయడానికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. హెన్షికకి కూడా ఈ టైంలో 5th మంత్లో చేసినట్టున్నాం నాకు తెలిసి. 5th మంత్లో చేసాం. బాబుకి 7 months వస్తున్నప్పుడు చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ కంట మా కోరికంట మా బాబుకి ఏంటి హెన్షికకి చేసిన ఫోటోషూట్ చేయాలి అన్నట్టు, అంటే 1-2 clips అంతే. సో అది కూడా చేద్దాము అన్నట్లుగా అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. మీరు ఆల్రెడీ ఫ్రేమ్ చూసుంటారు. నేను ప్రమోషన్స్ చేసినప్పుడు సోఫా దగ్గర కూర్చుంటాను కదా, వెనక ఉంటుంది ఖచ్చితంగా. సో అట్లా కావాలి అంట. సో ఈరోజు బాబుకి అది కూడా చేద్దాం, 2 పనులు అయిపోతాయి అన్నట్లుగా వెళ్తూ ఉన్నాం. చూడాలి. సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇదిగోండి వచ్చేసాం ఆధార్ సెంటర్కి అయితే. అప్పుడు హెన్షిక 5 months అప్పుడు వచ్చాం, మళ్ళీ ఇప్పుడు సహర్షది 5 months అప్పుడు వస్తున్నాం. వచ్చేసాం. సహర్ష్ సహర్ష్ సో ఇంకా బాబుకైతే ఆధార్ కార్డు చేయించేసామన్నమాట. సో చక్కగా ఉన్నాడు అండ్ చాలా త్వరగా అయిపోయింది. హెన్షిక టైం అప్పుడైతే ఫుల్ లైన్ ఉండేది. ఇలా వెళ్ళాం, ఇలా వచ్చేసాం, 5 minutesలో వచ్చేసాం అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోదాం అన్న టైంలో మా హస్బెండ్ ఏమో ఫోటోషూట్ చేయిద్దాం ఎలాగైనా, మళ్ళీ ఎలాగో బయటకు వచ్చాం కదా, మళ్ళీ సపరేట్గా బాబుని తీసుకొని బయటకు రావాలంటే కష్టమైపోతుంది, 2 photos తీయించేసి వెళ్ళిపోదాము, 5 నిమిషాల్లో వెళ్ళిపోదాం అన్నారు. కానీ 5 నిమిషాలు కాదు, గంటకు ఎక్కువ అయిపోయిందనమాట. సో ఇంకా ఆ డ్రెస్ బాగాలేదు అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న డ్రెస్ అయితే వేశారు. నేను కూడా తీసుకొని వచ్చాను, కానీ నేను తీసుకొచ్చిన దానికంటే వాళ్ళు చూపించింది బాగుందన్నమాట. అందుకనేసి వాళ్ళ దగ్గర ఉన్నదైతే వేసాము, చక్కగా వైట్ కలర్ది. మా హెన్షికకి కూడా వైట్ కలర్ది వేసేసి అప్పుడు తీసాము. మీరు చూసుండొచ్చు, సోఫా వెనకాల ఉంటుంది కదా ఫోటో, ఆ విధంగా చేయించాలని చెప్పేసి. సో ఇంకా ఇక్కడైతే అలా జరుగుతూ ఉందన్నమాట ఫోటోషూట్. ఆ రోజైతే చాలా అంటే చాలా ఇది చేసేసాడు మా బాబు అయితే, ఫుల్ అల్లరి పెట్టాడు. అల్లరి అంటే ఏడవడం కాదు, స్ట్రైట్గా ఉన్నట్టు. అదిగోండి ఎలా అవుతున్నాడో చూడండి. సో ఈ ఫోటోషూట్ ఎప్పుడు జరిగింది అంటే June 10th కండి. సో ఈరోజు నేను ఎడిట్ చేస్తున్నది డేట్ వచ్చేసి 15 అన్నమాట. సో ఇంకా వీడియో పెట్టడం అయితే కుదరలేదనమాట, అలా డిలే అయిపోతుంది అని చెప్పేసి ఈరోజు అయితే ఎడిట్ చేసేసాను. సో వాళ్ళే విసిగిపోతున్నారు, ఏంటి ఇలా అవుతున్నాడు అని చెప్పేసి. కానీ ఫొటోస్ అయితే బాగా వచ్చాయి, అది కూడా నేను సైడ్కి పెడతాను చూద్దురు. కానీ ఎక్కడికైనా బాబు పని మీద వెళ్ళాలి అనుకుంటే హెన్షికని ఇంట్లోనే వదిలేసి వెళ్తున్నాము, ఎందుకంటే ఇద్దరిని మేనేజ్ చేయడం బయట అవ్వదు కదా. అందుకనేసి మళ్ళీ అనుకోగలరు బాబుని తీసుకెళ్ళినప్పుడు పాపని ఎందుకు తీసుకెళ్ళట్లేదు అని చెప్పేసి. సో అదే రీజన్ అనమాట. అంటే ఏదో పని మీద వెళ్తాము, ఒక్కొక్కరిని ఎత్తుకుంటే ఇంకా వెళ్ళిన వర్క్ అవ్వదు కదా, అందుకనేసి అనమాట. సో ఇంకా ఇక్కడ వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు, కానీ అస్సలు ఉండట్లేదు. కానీ అయినా సరే బాగానే తీశారు ఫైనల్గా. మా హస్బెండ్ ఇక్కడ చూడండి ఎలా అయిపోతున్నారు, అటు చూడు ఇటు చూడని చెప్పేసి. పిల్లలు ఫోటోషూట్ బిహైండ్ సీన్స్ అలానే ఉంటాయి కదా, పేరెంట్స్ అలానే అరుస్తూ ఉంటారు, పిచ్చోల్లాగా అవుతూ ఉంటారు. అక్కడ అయినప్పుడు తెలీదు, వీడియోలో చూసినప్పుడు అనిపిస్తుంది. సో బెస్ట్ రావాలంటే అలా చెయ్యాలి, తప్పదు కదా. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు. ఫోన్ నంబర్ 9700642444. స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్న పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోండి. మాకే సమస్యలు వచ్చినా మేము మీ గురుగారికి సంప్రదిస్తామండి. మీరు కూడా మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోవాలంటే ఈ గురుగారికి అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. బాగా నవ్వుతున్నాడులే. కన్యా
అయ్యో సహర్ష్ రోలింగ్ రోలింగ్ రోలింగ్. సహర్ష్ ఓయ్ 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 ఓయ్. ఆచి 1 2 3. అరే రామ్. 1 ఆచి సహర్ష్ సూపర్ రే. సహర్ష్ సహర్ష్. Oh, it's nice. Achi. Hey? సహర్ష్. చూసారు కదా, అలా ఉంటదన్నమాట. సో ఇక్కడ ఫోటోషూట్ చేసినప్పుడు అయితే బాబు చాలా సన్నగా అయిపోయాడు. అసలు ఎందుకు అన్నది తెలియలేదన్నమాట. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా కనిపిస్తాడు, వారంకి ఒకలాగా కనిపిస్తాడు అనమాట. ఒకసారి బొద్దుగా, ఒకసారి సన్నగా కనిపిస్తాడు. బొద్దుగా ఉన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను, సన్నగా ఉన్నప్పుడు ఎందుకు ఇలా అయిపోతున్నాడు, మిల్క్ ఏమైనా తక్కువ అయ్యాయా ఏంటి అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటాను అనమాట. అండ్ నేను బయట ఫుడ్ చాలా స్టార్ట్ చేసేసాను, అది కూడా మీతో షేర్ చేసుకోవాలి. నాకు టైం కుదరట్లేదు, ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. నేను ఏం తినిపిస్తాను ఏంటి అని చెప్పేసి బయట సిర్లాక్ కూడా నేను అసలు పెట్టట్లేదు అనమాట. అన్నీ హోమ్ మేడే చేస్తూ ఉన్నాను. హెన్షికా టైం అప్పుడు నాకు అంతగా ఏమీ తెలియలేదు, ఏ టైంకి ఏం పెట్టాలి ఏంటి అని చెప్పేసి. టైం అయితే చాలు, తను ఏడ్చినా ఎడకపోయినా కుక్కి పెట్టేసేదాన్ని, తను కక్కేసేదనమాట. సో ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అలా చేయలేం కదా. సో ఇప్పుడైతే పర్లేదు, బాబు కూడా కొంచెం బాగానే తింటూ ఉన్నాడు. కొన్ని ఐటమ్స్ తింటాడు, కొన్ని అయితే తినడు. సో ఇంకా అన్నప్రాసన కాలేదు కాబట్టి అన్నం తప్ప వేరే కొన్ని ఐటమ్స్ అయితే తినిపిస్తున్నాను. అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. ఇంకా బొమ్మలు ఇవి అవి చూపిస్తూ ఉన్నారనమాట మా హస్బెండ్. అయినా సరే అస్సలు వినట్లేదు. ఈ పిక్ కొంచెం బాగా వచ్చింది. సో ఇంకా ఒక్క వైట్ టీషర్ట్తోనే తీసాము, వేరే కూడా మారుద్దాం అనేసి వాళ్ళు అన్నారు. కానీ ఇంకా టైం అప్పటికి సరిపోలేదు. నాకు ఫుల్ అంటే ఫుల్ నిద్ర వస్తుంది. దట్టు హెన్షికను వదిలేసి వచ్చాం కదా, తొందరగా వెళ్ళిపోదామని చెప్పేసి అన్నాను అనమాట. ఆ క్యాప్ వచ్చేసి మా హెన్షిక టైం అప్పుడుది 4th or 5th month అనమాట. సో గుర్తుగా ఉంటుంది కదా, వీడికి కూడా అలా చేద్దామనేసి అనుకున్నాం, కానీ సెట్ అవ్వలేదు మా బాబుకి. ఇంకా ఫైనల్గా ఫోటోషూట్ చేసుకుని అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, బట్టలు ఇవన్నీ ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు మడత పెట్టాలంటే నాకు గంటకి ఎక్కువ పట్టేస్తుంది. ఇక్కడ మైసూర్లో వర్షాలు ఎలా ఉన్నాయంటే కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయన్నమాట. ఇవి వారం నుంచి వేసి వర్షం వస్తుంటే తీయడం, మళ్ళీ వేసి వర్షం వస్తుంటే తీయడం, అలా అయిపోయింది అనమాట. అన్నీ ఆరినప్పటికీ ఇన్ని అయిపోయాయి అనమాట. ఇప్పుడు బట్టలు వేసేయడం ఈజీయే, కానీ ఇవన్నీ ఫోల్డ్ చేసేసి ఐరన్వి ఒక సైడ్ అన్నీ ఎవరు వాళ్ళు పెట్టేసరికి చాలా టైం పట్టేస్తుంది అనమాట. సో వర్షాకాలం వస్తే ఒక బాధ, ఎండాకాలం వస్తే ఒక బాధ, ఏం చెప్తాం. సో ఇది ఆ వీడియో కంటిన్యూషన్ కాదు, ఇది తర్వాతదనమాట. సో ఆ వీడియో బాబుకి ఇంకా 7 months రాకముందు తీసాం. సో అలా చిన్నగా క్లిప్ తీద్దాం అన్నట్టు తీస్తున్నాను అనమాట. అండ్ బాబుకి కూడా ఫోటోషూట్ అయితే చేసేసాము. సో బాబుకి ఏ విధంగా కావాలి అనుకున్నామంటే ఇక్కడ పైన ఉంటుంది, చూపిస్తాను ఆగండి. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఆ విధంగా బాబుకు కూడా చేయించాలి అన్నట్టు బాబు గురించి అయితే అలా ఫోటోషూట్ అయితే తీసామన్నమాట. సో అలా రాకపోయినా అంతకంటే కొంచెం బాగా వచ్చిందనమాట. కానీ అస్సలు అంటే అస్సలు ఉండట్లేదు, వాళ్ళే విసిగిపోయారు. సో ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఇదండి, ఏం లేదు, జస్ట్ అలా చాలా రోజులు అయింది కదా అన్నట్లుగా వచ్చాను. ఎందుకంటే డైలీ కూడా అవ్వట్లేదు అనమాట, అందుకనేసి నేను కూడా రెస్ట్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే 2 పిల్లలతో ఇంట్లో ఎలా ఉంటుందో తెలిసిందే కదా, అందుకనేసి నేను ఫస్ట్ హెల్త్కి అయితే ప్రిఫరెన్స్ ఇచ్చేసి వీడియోస్ అయితే కొంచెం సైడ్కి అయితే పెడుతూ ఉన్నాను. బట్ అప్పుడప్పుడు అప్డేట్ ఇస్తూ ఉండాలి కదా అన్నట్లుగా నేను వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు టైం వచ్చేసి 8:30 మార్నింగ్ అయింది. ఇవన్నీ మడత పెట్టుకునేసరికి నా పని 9:30 అయిపోతుంది అనమాట. ఇంకెవరు పడుకుని అయితే లగలేదు. ఈరోజు వచ్చేసి సండే అనమాట. సో ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఏమీ తీయదలుచుకోలేదు, నేను సపరేట్గా ఇంకో బ్లాగ్ అయితే చేస్తాను. అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దరు. కానీ సో ఇప్పుడుతో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. సో వీడియో అయితే ఇదండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ బాబు ఫొటోస్ కూడా నేను పెట్టాను కదా, ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. సో మీకు కూడా నచ్చాయి లేదనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.